వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం బ్రహ్మానందచారి. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించండి. సిపిఐ. శ్రీశైలంకు కాలినడకన ఎంపీ బైరెడ్డి సబరి. మహానంది సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన మహానందీశ్వర స్వామి. అళ్లగడ్డలో పోలీసుల సమక్షంలో కూల్చిన గోడ నిర్మాణం. దేవుడితో రాజకీయం చేస్తే దేవుడే చూసుకుంటాడు. శంకుపై శివయ్య, నంద్యాల చిత్రకారుడిపై ప్రతిభ. నంద్యాలలో ఘనంగా స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్ 2026. ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఆగడాలకు చెక్. ఐకాన్ అవార్డ్స్ పురస్కారానికి ఈరోజు వారికి అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి వారు హితోధికంగా ఉండాలని చెప్పి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ చిత్తపల్లి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారికి వాస్తవంగా వచ్చేసి ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత చింతపట్ల వెంకటాచార్య గారు వాళ్ళ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తరఫున నెలకొల్పిన ఐకాన్ అవార్డు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం కృషి చేయడమే కాకుండా అనేక దేశాల్లో కూడా తెలుగు ప్రజలకు అవార్డు అందిస్తూ, ఇరు రాష్ట్రాల్లో కూడా అవార్డు అందిస్తూ దాదాపుగా మేము 1625 సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంగా శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తరఫున ఈరోజు ఇండియన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషమని మీ బ్రహ్మానందచారి అంటారు. ఎందుకంటే సామాజిక సేవే భగవంతుడి సేవ అని గత 25 సంవత్సరాల నుంచి సామాజిక సేవ, ప్రజల విద్య, ఆరోగ్య, సంక్షేమానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మమ్మల్ని గుర్తిస్తూ ఈ పురస్కారం ఇచ్చిన చింతపట్ల వెంకటాచార్య గారికి, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అధినేతకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత ఉంటున్నాను. అధ్యక్షుడు మీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఎందుకనంటే తన జీవితాన్ని తెలుగు భాష కోసం అంకితం చేయడమే కాకుండా ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పి అనేక మంది వ్యక్తులకు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్న మన చింతపట్ల వెంకటాచార్య గారు హైదరాబాద్ నుంచి నంద్యాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మీకు పరిచయం చేస్తున్న మీ బ్రహ్మానందచారి. నమస్కారం సార్. చింతపట్ల వెంకటాచార్య గారు నమస్తే. మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆవిర్భావం ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. యాక్చువల్గా ప్రతి ఒక్కరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు తెలిసిన అందరికీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరకు మనకు తెలుసు. పేద ప్రజలను సరఫరా చేయాలి. ప్రభుత్వం మందులు మెడికల్ స్టోర్లలో కానీ లేదంటే ప్రైవేట్ ల్యాబ్లలో కానీ వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా డబ్బులు ఎక్కువట్టుకొని రోజున పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వారికి మొత్తం కలుగుతూ ప్రైవేట్ కంపెనీలకి విచ్చలవిడిగా
పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకించండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రైవేట్ హాస్పిటల్లో పేద ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటళ్లను సిపిఐ జిందాబాద్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న చర్యలు తీసుకుంటున్న డిఎంహెచ్ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీకి ఒత్తాసు వెళ్తున్న డిఎంహెచ్ఓ నకిలీ మెడికల్ స్టోర్లను ఎత్తేసేంత వరకు డ్రగ్స్ మాఫియాను డ్రగ్స్ మాఫియాను చేయాలి పీపీపీ విధానాన్ని కట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను డ్రగ్స్ మాఫియాకు ఒత్తాసు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులకు కొత్తగా సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ కాపాడండి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి పేద ప్రజల ఆరోగ్యాన్ని మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి మా డిఎంహెచ్ఓ కార్యాలయం నందు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ బయట మెడికల్ స్టోర్లలో కానీ ఈరోజు మనం చూస్తున్నాం. ఒక టాబ్లెట్ బయట కొనాలంటే దగ్గర ఒక ఉదాహరణకు డోలో 650 టాబ్లెట్ మనము కొననీకి పోతే 3 రూపాయలు చెప్తున్నారు. అదే వాళ్ళకి పడేది 50 పైసలు మాత్రమే. కానీ అదేవిధంగా సలైన్ బాటిల్ 18 రూపాయల నుంచి 20 రూపాయల లోపు ఉంటే ఈరోజు హాస్పిటల్ కొద్ది ఈరోజు 20 రూపాయల నుంచి 100 రూపాయలు 150 రూపాయలు కూడా వసూలు చేస్తున్న తరుణంలో ఈరోజు ఒక్కరు కూడా దానికి ఇంతవరకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు ముందుకు రాకుండా ఈరోజు అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలా లేడా అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఏ విధంగా ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అదే ఫార్మసిస్టులకు మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఈరోజు మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకు తారా తందానంగా అనుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయలు ఈరోజు కుంభకోణం జరుగుతున్నప్పటికీ ఈరోజు మన మెడికల్ ఆఫీసర్లు ఇంతవరకు కూడా ఒక పట్టించుకోవడం చాలా దారుణమైన విషయం. అందులో బాగానే మన రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, వక్కిరేన్ వంటి ఇలాంటివి మత్తు పదార్థం వల్ల యువత తప్పుదారు పడుతుందనే ఉద్దేశంతో ఏవైపు కూడా మేము మద్దతు ఇస్తున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన జిల్లా సహాయ కార్యదర్శి బాబా పక్కన గారి మరణం చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మందులను అరికట్టాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న పేద ప్రజలు దోచుకుంటున్న వాటిని అరికట్టాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆందోళన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగరాముడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు గారికి, అదే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మన భార్గవ్, సిపిఐ నాయకులు, పట్టణ సహాయ కార్యదర్శులు మన లక్ష్మీదేవి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సోమన్న, డి శ్రీనివాస్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ సంబంధించి నకిలీ మందులు రావడంతో చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే 1000 రూపాయలు, వాళ్ళకి దగ్గు వచ్చిందంటే అన్ని రకాల మీరు రిపోర్ట్లు చేయమంటారు. ఈరోజు దగ్గుకు రిపోర్ట్లు, అదేవిధంగా పరిశానికి రిపోర్ట్లు, వాటితో పాటు ఈరోజు జిల్లాలో చూస్తే నకిలీ మందులు చాలా ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఉన్న ప్రతి మెడికల్ షాప్ లో నుండి డ్రగ్ ఆఫీసర్ కు ప్రతి నెల 3000 లెక్క పోతుంది. అందులో వాటిలో కూడా డ్రగ్ ఆఫీసర్ కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే పేద ప్రజలకు మేము సేవ చేస్తున్నామంటారు. కానీ ఎక్కడ చేస్తున్నారే వాళ్ళు? కేవలము ఒక మెడిసిన్కి పోతే 1000 రూపాయలు అవుతాయి, ఎక్సైజ్ అంటారు, అదేవిధంగా ఈసీజీ అంటారు, అదేవిధంగా ఒక భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. అలా అటువంటి కాకోకుండా పేద ప్రజలకు సక్రమంగా ఆరోగ్యం కలిగే విధంగా వాళ్ళు చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పీపీపీ విధానం తెచ్చారు. ఈ పీపీపీ విధానం కూడా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా వాళ్ళకు అమ్ముకునే హక్కు కూడా ఉంది. ఇలాగా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసేందుకు ఈ పీపీపీ విధానం తెచ్చింది. ఇలాంటి లేకోకుండా చేసేందుకు
భారత కమ్యూనిస్ట్ పార్టీ దీనికి పైన యుద్ధం ప్రకటించింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ప్రజలను దోచుకుంటున్న వాటిపైన ముఖ్యంగా వాళ్ళకందరిపై కేసులు నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులను సీజ్ చేయాలని, అదేవిధంగా ప్రైవేటు డాక్టర్లను ప్రజల నుంచి దోచుకునే వాటిని అరికట్టాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము పాదయాత్రగా అడవి ప్రాంతంలో శ్రీశైలం చేరుకునే విధంగా పాదయాత్ర చేస్తాము. అందులో భాగంగా ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆ శివుడు ఆశీస్సులు అందరిపైన, నంద్యాల ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. లాఠీచార్జ్ అని అనకండి, ఆ రోజు జరగలేదు. ఏంటి అంటే ఇక్కడ పులిల లెక్కింపు జరుగుతుంది. అది మొత్తం సెంట్రల్లో మొత్తం అన్ని ఫారెస్ట్లకు పులుల లెక్కింపు జరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించడం జరిగింది. తగ్గించాము, అన్నీ చేసాము. మామూలుగా శ్రీశైలం గుడి 8,000 మంది లాస్ట్ ఇయర్ మనం చూసాం భక్తులు. కానీ ఈసారి 50,000 మంది వచ్చేసారు ఒకేసారి. వచ్చేటప్పటికి కొంచెం అక్కడ కూడా శివభక్తులు లేకపోతే శివస్వాములు కొంచెం ఇంతమంది జనాలు ఒకేసారి చూసేటప్పటికి వాళ్ళకు కూడా మనకు లేట్ అవుతుందేమో అనే దీంతో తొందరపడి చేశారు. అప్పుడు కంట్రోల్ చేయాలని చూశారు. ఎక్కడ కూడా ఎటువంటి తొక్కిసలాట కానీ, ఎక్కడ ఒక యాక్సిడెంట్ కానీ ఇంతవరకు జరగలేదు శ్రీశైలంలో. అది మనం అందరం కూడా దాన్ని గమనించి అడ్మినిస్ట్రేషన్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు, విక్టిమ్ ఆయన. కానీ ఈరోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో, ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసినారు. అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు కూడా దాదాపుగా 67 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది. ఒక సీనియర్ సిటిజన్ ఆయన. అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 5 ఏళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు. గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని, ఒక నాయకుణ్ణి, ఒక సిద్ధాంతాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు. ఆయన పైన 30 కేసులు పెట్టినారు. అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి అయినది, గడ్డం అయినది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టు అంతా పక్కకు దొబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు. ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే. అయినా కూడా వాళ్ళ కళ్ళకు అవి కనపడ్డంలే. తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం, కానీ అది చిన్న విషయం కాదన్నా. పోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనసుతో ఆలోచించే వాళ్ళు, మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు, దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్ళు, జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా 80% మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈ రోజు. కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి, మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. జరిగిన దాడి గురించి, జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు. నిజంగానే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక. ఎందుకంటే గాన మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే 10 మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద మైక్రో బ్రష్ ద్వారా ఆక్రాలిక్ కలర్స్తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. అంటే ఈ చిత్రంలో క్షీరసాగర మథనం అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసము మందర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకొని పాల సముద్రంలో తిరుగుతారు. ఈ మందర పర్వతం కిందికి పోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన ఈపిపై మోస్తాడు. కూర్మావతారం అంటే తాబేలు. ఆ క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కాలకూట విషం వస్తుంది. ఈ కాలకూట విషము సృష్టినంతా నాశనం చేస్తుంది. అటువంటి వచ్చిన విషాన్ని పరమశివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గొంతులో సేవిస్తాడు, తన గొంతులో పెట్టుకుంటాడు. అందుకే అటువంటి మహోన్నత కార్యక్రమం చేసిన శివుణ్ణి లోకాన్ని రక్షించాడు ఆ కార్యక్రమం చేసి. అందుకే అతన్ని నీలకంఠుడు, గర్లాకంఠుడు అని అంటారు. సృష్టి కొరకు త్యాగం చేసిన పరమశివుడు గురించి ఈ చిత్రంలో ఆయన వివాహ సంఘటనను మరియు అర్ధనారీశ్వర రూపము. ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ ఘట్టం వేశాను. అందులో మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఈ విధంగా ఇతరులు ఉన్నట్లు ఇచ్చాను. అలాగే ఎంతో పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు కూడా ఈ చిత్రంలో చూపించారు. ఓం అనే అక్షరాలు కూడా ఈ చిత్రంలో చూపించాను. నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను. ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను. ఈ శంకు మీద ఎందుకు వేశానంటే క్షీరసాగర మదనము చిలికినప్పుడు వచ్చే విషాన్ని శివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గర్వాన్ని మింగుతాడు అనమాట. అది కంఠంలో పెట్టుకుంటాడు. అందుకే ఆ శంకు ద్వారా శంకుతోనే ఈ బొమ్మలని వేశాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం బ్రహ్మానందచారి. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించండి సిపిఐ. శ్రీశైలంకు కాలినడకన ఎంపీ బైరెడ్డి సబరి. మహానంది సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన మహానందీశ్వర స్వామి. అళ్లగడ్డలో పోలీసుల సమక్షంలో కూల్చిన గోడ నిర్మాణం. దేవుడితో రాజకీయం చేస్తే దేవుడే చూసుకుంటాడు. శంకుపై శివయ్య, నంద్యాల చిత్రకారుడిపై ప్రతిభ. నంద్యాలలో ఘనంగా స్పాట్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్ 2026. ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఆగడాలకు చెక్.